శ్రీ గురుభ్యో నమః శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము. ఈ వారం రాశి ఫలితాలు 9వ తేదీ నవంబర్ నుంచి 15వ తేదీ నవంబర్ వరకు గల కాలానికి గ్రహగతులు ఏ విధంగా ఉన్నాయి, గ్రహ దృష్టులు ఏ విధంగా ఉన్నాయి, గ్రహాల యూతులు ఏ విధంగా ఉన్నాయి చెప్పుకుంటూ వాటి యొక్క ఫలితాలను తెలియజెప్పుకుందాము. ముందుగా గ్రహస్థితులు. మిథున రాశిలో చంద్రుడు, కర్కాటక రాశిలో గురువుగారు ఉన్నారు, సింహరాశిలో కేతువు, ఇక తుల రాశిలో శుక్ర రవి, కుజ బుధులు వృశ్చిక రాశిలో బుధుడు వక్రించి ఉన్నాడు. రాహు గారి యొక్క స్థితి సంచారము కుంభరాశిలో జరుగుతూ ఉండగా శని గారి యొక్క వక్రించిన స్థితి మీనరాశిలో ఉంటూ ఉంది. ఇక వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ 15వ తేదీ నవంబర్ నాడు గ్రహస్థితులలో ఎటువంటి మార్పు లేదు. చంద్రుని యొక్క గమనము ప్రతి 2 రోజులకి మారుతూ ఉంటుంది కాబట్టి చంద్రుని యొక్క గమనము మటుకు మారి ఉన్నది కన్యా రాశిలోకి. అలాగే శని గారి యొక్క వక్రత పోయింది, ఆయన మళ్ళీ రుజుమార్గంలోకి దృష్టిని పెట్టారు. ఇవి గ్రహస్థితులు కాగా గురువు గారి యొక్క స్థితి ఉచ్చస్థానంలో ఉంటూ బుధ కుజుల మీద పంచమ దృష్టి పడుతోంది. అలాగే నవమ దృష్టి శని గారి మీద మీన రాశి మీద పడుతుంది. శని గారి యొక్క దృష్టులు రాసుల మీదే ఉన్నాయి తప్ప గ్రహాల మీద లేవు. కుజుని యొక్క 4వ దృష్టి రాహు గారి మీద పడుతోంది. ఇది చాలా చెప్పుకోదగినటువంటి విశేషాంశం. అలాగే అష్టమ దృష్టి చంద్రుని మీద పడుతూ ఉంది. ఇవి గ్రహాల యొక్క దృష్టులు కాగా వీటి యొక్క ఫలితాలు గురువు గారికి సంబంధించి ఉచ్చస్థానంలో ఉన్నారు, పంచమ దృష్టి చేత బుధ కుజులని చూస్తున్నారు అంటే చాలా అద్భుతమైనటువంటి తెలివితేటలు పెరుగుతాయి. ఏ ఏ రాసుల వారికి ఈ రకమైన ప్రయోజనం వస్తుంది అనేది రాసుల్లో తెలియచెప్పుకుందాము. అలాగే బుధ కుజుల యొక్క సమ్మేళనము ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, తర్వాత వ్యాపారము, భూములు, కొనుగోలు, అమ్మకాలు ఇలాంటివన్నీ కూడా చాలా చాలా బాగుంటాయి. రవి గారి యొక్క స్థితి నీచ పడుతూ నీచ భంగం అయి ఉన్న కారణం చేత ఇక్కడ అడ్మినిస్ట్రేషన్ కెపాసిటీ చాలా బాగుంటుంది. అలాగే గురువు గారి యొక్క దృష్టి నవమ దృష్టి శని గారి మీద పడుతూ ఉన్న కారణం చేత ఇక్కడ శని గారు ఇచ్చేటటువంటి చెడ్డ లక్షణాలు ఏవైతే ఉన్నాయో అవి తగ్గిపోతాయి. ఏ ఏ రాసుల వారికి అవి తగ్గుతాయి అనేది మనం మళ్ళీ రాసుల్లో తెలియచెప్పుకుందాము. ఇక వారాంతంలోకి వెళ్ళేటప్పటికి ఏ మార్పులు లేని కారణం చేత దృష్టికి సంబంధించి శని గారి యొక్క దృష్టి పూర్ణ దృష్టి చంద్రుడి మీద పడుతూ ఉన్న కారణం చేత ఒక విధమైనటువంటి మానసిక ఒత్తిడి పెరుగుతుంది. ఈ మానసిక ఒత్తిడి నుంచి జయించడానికి యోగా చెయ్యాలి. ఇది ప్రతివారు చేయవచ్చు, చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. ఇక గ్రహ సమ్మేళనాలు రవి శుక్రులు కానీ బుధ కుజులు కానీ ఇవి మంచి సమ్మేళనాలు కాబట్టి తద్వారా మంచి ఫలితాలే మానవాళికి కలుగుతూ ఉంటాయి. ఇది చెప్పదగినటువంటి సూచన. ఇక గురువు గారి దృష్టి శని గారి మీద కూడా పడుతుంది అనుకున్నాం కదా. దీనికి సంబంధించి శని గారికి సంబంధించి స్తోత్ర పారాయణాలు చేసుకోవడం, హనుమాన్ చాలీసా చదవడం, శని గారికి తైలాభిషేకం చేసుకోవడం ఇవి చాలా చాలా మంచి పద్ధతులు. ఇంకా తగ్గుతాయి ఆ చెడ్డ ఫలితాలు ఏవైతే ఉన్నాయో ఏ రాసులకైనా కానీ ఆ ఫలితాలన్నీ తగ్గుతాయి. ఎందుకంటే గురువు గారి దృష్టి ఉన్నప్పుడు ఏ గ్రహం అయినా సరే ఖచ్చితంగా మంచి చేస్తుంది. ఆ గురువు యొక్క గురుత్వానికి లోబడి ఉంటుంది అనమాట. కాబట్టి మంచి జరుగుతుంది. ఈ మంచి జరగడం కోసం మరింతగా ఆ గ్రహాలకి గనక మనము స్తోత్ర పారాయణలు లేదా పరిహారాలు చేసుకున్నట్టయితే చాలా వరకు ప్రశాంత జీవితం ఉంటుంది అని చెప్పి తెలియజేస్తూ రాసుల్లోకి వెడదాము. వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈ వారం రోజుల కాలాన్ని మనం పరిశీలించినట్లయితే గ్రహగతులు ఎలా ఉన్నాయి అని రాశి నుంచి 9వ స్థానంలో ఉన్నటువంటి గురువు గారి యొక్క సంచారం మాత్రమే బాగుంది. మరి మిగతా గ్రహాల యొక్క అనుకూలత కనబడబోవడం లేదు. ఒక్కసారి మీరు నవగ్రహాలకి సంబంధించినటువంటి హోమం చేయించుకోవడం చాలా చాలా మంచిది. ఇలా చేయించుకోవడం వల్ల మిగతా గ్రహాల బలాలు కూడా చాలా పెరుగుతాయి. గురువుగారి బలం కూడా అత్యంత బ్రహ్మాండంగా పెరిగిపోతుంది. ఇక్కడ నవమ స్థానంలో గురువుగారు ఉచ్చలో ఉన్నారంటే అది అసలు మాటలైన విషయం కాదు. చాలా అద్భుతమైన సంకేతాలు ఇస్తున్నారు మీకు. ఏ విధంగా ఇస్తున్నారు? స్థిర చరాస్తుల్ని వృద్ధి చేయడానికి వారు
ఆశీస్సులు ఇస్తున్నారు, పిత్రార్జితాన్ని ఇస్తున్నారు, పితృవర్గరీత్యా సహాయ సహకారాలను ఇస్తున్నారు, దూర ప్రాంత ప్రయాణాల విషయంలో మీకు అనుకూలతని ఇస్తున్నారు, విదేశీ యానాన్ని ఇవ్వడానికి సమాయత్తమైపోయారు. అలాగే సన్మాన సత్కారాలకి మీరు అర్హులవుతున్నారు. అనారోగ్యం బారి నుంచి తేరుకొని ఆరోగ్యవంతులవుతున్నారు. అనుకున్న పనులు అనుకున్నట్టుగా చేయడానికి బాగుంది. అన్నదమ్ముల సహాయ సహకారం బాగుంది. సంతానం విషయంలో మీరు ప్రశాంత చిత్తంతో ఉండాలి, అప్పుడు బాగుంటుంది. మీరు ఏది పడితే అది మాట్లాడితే సంతానం బాగున్నారా అంటే అలా కుదరదు. కొంచెం ఓర్పు కలిగి ఉండాలి, బాగుంది అనిపిస్తుంది. లాభాల దృష్టిలో ఏదైనా పెట్టుబడులు పెడితే లాభాలు వస్తున్నాయా అంటే అంతగా లాభాలేవి రావడం లేదు. కానీ మంచి మంచి ప్రణాళికలు సిద్ధం చేసుకుంటారు. తెలివి బ్రహ్మాండంగా ఉపయోగపడుతూ ఉంటుంది. ఇక్కడ మంచి మంచి ఉపాయాలు స్ఫురిస్తూ ఉంటాయి. మంచి మంచి ప్రణాళికలు సిద్ధం చేసుకుంటారు. ఇలాగా భవిష్యత్తులో రాబోయేటటువంటి లాభాలన్నిటికీ కావలసినటువంటి ప్రణాళికలు సిద్ధం చేసుకొని వాటిని అమలుపరచడానికి చూస్తారు. ఇంతకన్నా ఇంకేం కావాలండి? ఇప్పటికిప్పుడు వస్తున్నాయా రావట్లేదా తర్వాత సంగతి. రాబోయే రోజులన్నీ కూడా మీకు అనుకూలమైపోతున్నాయి అంటే గురుబలం ఎంత బ్రహ్మాండంగా ఉన్నట్లు లెక్క అది. కాబట్టి మిగతా అన్ని డివిజన్స్ వాళ్ళు కూడా కుటుంబ సభ్యులు కానీ, కుటుంబ సభ్యులతో కానీ, అన్నదమ్ములతో కానీ, మాతృవర్గ రీత్యా కానీ, సంతాన రీత్యా కానీ, రుణభారాల రీత్యా కానీ, భార్యాభర్తల అనుకూలత రీత్యా కానీ, మాతృవర్గ రీత్యా, పితృవర్గ రీత్యా, ఉద్యోగ రీత్యా ఏ డివిజన్కి సంబంధించైనా కొంచెం ఓర్పు కలిగి వెళ్ళండి, ఫలితాలు మీకు అనుకూలం అవుతాయి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. చంద్రుని యొక్క గమనము వారాంతానికి వచ్చేటప్పటికి రాశి నుంచి లాభస్థానంలో ఉన్న కారణం చేత ఊహించని విధంగా మీకు లాభాలు అయితే ఉన్నాయి. ఇదంతా కూడా మీరు పరిహారాలు చేసుకోవడం వల్ల, మౌనంగా ఉండడం వల్ల మరింతగా శోభిస్తుంది అని చెప్పి మరీ తెలియజేస్తూ ఉన్నాను. శుభం. శని గ్రహం యొక్క అనుకూలత కొరకు నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం. ఓం క్రాం క్రీం క్రౌం సహ శనయే నమః. రవిగ్రహ అనుకూలత కొరకు జపాకుసుమ సంకాశం కాశ్యపేయం మహాద్యుతిం తమోరిం సర్వపాపఘ్నం ప్రణతోస్మి దివాకరం. ఓం హ్రాం హ్రీం హ్రౌం సహ సూర్యాయ నమః.